అందరికీ నమస్కారం అండి. ఈరోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక గ్లాసు కుంకుమ నీటితో ఇలా చేయండి. 24 గంటల్లో మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీ దరిద్రం అంతా కూడా పోతుంది. అలాగే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఈరోజు అమావాస్య ఆదివారం చాలా శక్తివంతమైన రోజు. కాబట్టి 6 గంటల 45 నిమిషాల తర్వాత ఈ కుంకుమ నీటి పరిహారం చేయడం వల్ల చాలా వరకు కూడా రిజల్ట్ మీరు చూస్తారు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. ఈ కుంకుమ నీళ్ళు అనేవి చాలా శక్తివంతమైనవి. ఇవి దిష్టిని తీసేయడానికి సహాయపడతాయి, దరిద్రాన్ని తీసేయడానికి కూడా సహాయపడతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. కాబట్టి ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే కనుక చాలామంది కూడా దిష్టితో బాధపడుతూ ఉంటారు. దిష్టితో అనేక రకాలుగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, కొంచెం కొత్త బట్టలు వేసుకున్నా లేదా కొంచెం మంచిగా రెడీ అయినా సరే దిష్టి కొడుతూ ఉంటుంది కదా. అలాంటి వారు ఏంటంటే ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే వచ్చేసి ఈ కుంకుమ నీళ్ళు అనేవి అత్యంత శక్తివంతమైనవి. ముఖ్యంగా వచ్చేసి ఈ రోజున ఏంటంటే అమావాస్య ఆదివారం చాలా పవర్ఫుల్. మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కానీ ఈ రోజున వచ్చే ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని మనకు పండితులు చెప్తున్నారు. శాస్త్రాల ప్రకారం ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున దీపారాధన చేయడం, దానాలు చేయడం చాలా విశేషమైన ఫలితాలను కలిగిస్తుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం ఏంటంటేనండి చాలా చక్కగా మనం నార్మల్గా వచ్చేసి ఈ పరిహారాన్ని సాయంత్రం పూట ఆచరించాలి. సాయంత్రం పూట ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. అనేక రకాల పరిహారాలు ఈ రోజున చేస్తుంటారు. ఇలా పరిహారాలు చేసేసి ప్రయోజనాల్ని పొందుతారు. చాలామంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు, కానీ అమావాస్య అనేది మనకు చాలా వరకు కూడా మంచి చేయడానికే వస్తుందన్నమాట. కాబట్టి మీకు మంచి జరగాలంటే తప్పకుండా ఇలాంటి పరిహారాలని ఆచరించండి. మనం ఏంటంటే చాలామంది కూడాను అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అయినప్పటికీ ఆ ఇబ్బందులు అనేవి తగ్గవు, అంతేకాకుండా మరీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. మీరు ఇప్పుడు చేసే ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఇబ్బందుల్ని సులభంగా తొలగించుకోవచ్చు. అందరి ఇళ్లలో ఈ కుంకుమ అనేది ఉంటుంది. కాబట్టి ఈ కుంకుమను తీసుకొని ఈ విధి విధానాలతో ఈ పరిహారం చేసినట్లయితే గనక చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట. మీపై ఉండే చెడు మొత్తంను తొలగించుకోవచ్చు. మన ఇంట్లో మన పిల్లలు కూడా అంటే 15 సంవత్సరాల పిల్లలు కావచ్చు, 20 సంవత్సరాల పిల్లలు కావచ్చు, అలాగే పుట్టిన 3 నెలల నుంచి ఒక 70-80 ఏళ్ళ సంవత్సరాల వరకు చాలామంది కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో ఉన్న చాలా పెద్ద సమస్య నరదిష్టి, అంటే చెడు దిష్టి. అలానే కాకుండా దిష్టి దోషం. మనపై చాలామంది ఏడుస్తూ ఉంటారు. మనం చాలా ఎక్కువ డబ్బు సంపాదించామనుకోండి, దాన్ని చూసి వారు ఓర్వలేకపోతుంటారు, దిష్టి పెడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా ఏంటంటే మనల్ని చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటారు. ఆ దృష్టి తగిలినప్పుడు మనం ఏంటంటే బలహీనంగా మారిపోతూ ఉంటాం. ఆ దిష్టి అంతా కూడా వారిపై పడ్డప్పుడు దరిద్రం అంతా వారి చుట్టూ చుట్టుకొని అలా మన పని ఏది కూడా చెడిపోకుండా ఉండాలంటే, అలాగే మనకి ఇంకా మంచి జరగాలంటే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి సాయంత్రం పూట ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి. సంధ్యా సమయంలో చేసే పరిహారాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు 1000 రెట్ల ఫలితాన్ని అనేవి ఇస్తాయి. అలాగే ఈరోజు సమయం బాగుంది కాబట్టి ఈరోజు అమావాస్య రోజు ఈ సమయాల్లోనే మీరు ఈ పరిహారం అనేది చేయండి. ఇది పెద్దలకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని మనకు పండితులు చెప్తున్నారన్నమాట. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అన్నమాట. కేవలం మనం ఏంటంటే మన ఇంట్లో ఉండే నీళ్లు కుంకుమతో ఈ పరిహారం చేయాలి.
మీరు ఎక్కడికైనా వెళ్ళారు, అక్కడికి వెళ్ళొచ్చినప్పటినుండి మీకు పడడం లేదు అంటే వాళ్ళ ఇంట్లో మేము అన్నం తిన్నామండి, అన్నం తిని మా ఇంటికి వచ్చినప్పటినుండి మాకు ఒకటే ఇబ్బందులు, చాలా ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, దిష్టి తాకింది అని దిష్టి కూడా తీసుకున్నాం, కానీ మాకైతే ఆ దిష్టి తీసినా కూడా లాభం లేకుండా పోయింది, ఏం చేస్తే ఇదంతా పోతుంది. అలానే కాకుండా ఎక్కడికైనా వెళితే మాకు పడదు, ఎవరింట్లోనైనా తింటే మనకు అస్సలు కూడా ఆ అన్నం అరగదండి, వాంతి అయిపోతుంది, లేదంటే మాకు చాలా వరకు కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటున్నాయి, బాధపడుతున్నాం. కొంచెం కొత్త బట్టలు వేసుకున్న ఆడవాళ్ళైతే జడ వేసుకొని మంచి పూలు పెట్టుకున్నా సరే ఇంకా చాలా బాధలు కలుగుతాయి. అలాంటి వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా కాటుకతో బొట్టు పెట్టుకోండి, కాటుకతో ఎడమ కాలికి బొట్టు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన దగ్గరికి ఏ దిష్టి కూడా రాలేదు, ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అది దూరంగానే ఉండిపోతుందన్నమాట. అంటే మనకి 100% ఫలితం అయితే రాదు, కానీ 90% ఫలితం అయితే పొందుతాము. అలానే కాకుండా ఏంటంటే చక్కగా అండి ఆదివారం కావచ్చు, ఆదివారం రోజు అమావాస్య వచ్చినప్పుడు కావచ్చు, మీరేం చేయాలంటే కుంకుమ నీళ్ళతో ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు, లేదా చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఇలా దిష్టి తీసేయండి. ఇలా తీయడం వల్ల ఏంటి అంటే దిష్టి నుంచి మనం బయటపడగలుగుతాం. దిష్టి అనేది చాలా అంటే చాలా వరకు కూడానండి ఇబ్బందికరంగా మనకు చాలా వరకు బాధల్ని క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ దిష్టి వల్ల మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు, సంపాదించాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. చీటికి మాటికి ఏంటంటే పిల్లలపై అరవడాలు, లేదంటే మన అమ్మా నాన్నపై అరవడం కానీ, మనకు కోపం వచ్చినప్పుడు అవి ఇవి బయట పాడేస్తూ ఉంటాం. ఇలా మనకు దిష్టి తగిలినప్పుడు ఇలాంటివి ప్రవర్తిస్తూ ఉంటాం. అలాగే ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక గాజు గ్లాసును తీసుకోండి, ఆ గాజు గ్లాసులో నీళ్ళు పోయండి, నిండుగా పోయొద్దు, కొంచెం తక్కువగా నీళ్ళని పోసుకోండి. ఎందుకంటే మనం అది తిప్పేటప్పుడు ఆ నీళ్లు బయట పడకూడదు, అలా పడితే మనం చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఒక గాజు గ్లాసును తీసుకోండి, అందులో 1/3 నీళ్లు పోసుకొని దాంట్లో కుంకుమను వేసేయండి. కేవలం ఎర్ర కుంకుమని మాత్రమే వాడండి. నార్మల్గా అందరి ఇళ్లల్లో ఉంటుంది ఈ ఎర్ర కుంకుమ. ఇక అలాగే ఆ కుంకుమని ఈ గ్లాస్ నీళ్ళలో వేసేయండి. తర్వాత అందులో గుర్తుపెట్టుకోండి, ఒక చిటికెడంతా అంటే చిటికెడే ఒక చిటికేడు ఆవాలను వేసుకోండి. ఆవాలు అమావాస్యకి చాలా దగ్గరగా సంబంధం ఉంటుందండి. చాలా వరకు అమావాస్య పరిహారాల్లో ఈ ఆవాలను వాడతారు. ఇలా వాడడం వల్ల ప్రతి ఒక్క పరిహారం కూడా సిద్ధింపబడుతుంది. కుంకుమ నీళ్ళ దిష్టి అంటాం, కానీ అందులో ఆవాలను కలిపి తీసుకోవడం వల్ల ఇంకా చాలా అద్భుతంగా మనకు ఈ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా మీరు ఆచరించండి. ఇలా ఆ గ్లాస్లో ఏంటంటే కనుక మీరు నార్మల్గా కుంకుమాన్ని పోసేసిన తర్వాత దాని వెంటనే మీరు ఒక చిటికెడు ఆవాల్ని వేసుకోండి. ఇలా పోసిన తర్వాత ఒక స్పూన్తో మొత్తం నెమ్మదిగా కలపండి. తర్వాత మీరు ఎలా దిష్టి తీస్తారో నార్మల్గా మీరు ఇంట్లో దిష్టి తీస్తూ ఉంటారు కదా, అలా తీసేయండి. ఒకవేళ లేదండి మాకు రాదండి, ఇప్పటికీ మేము దిష్టి తీయలేదండి అనుకునేవారు మీ పిల్లల్ని కానీ ఎవరికైనా కానీ దిష్టి తీసేవారిని కింద కూర్చోబెట్టండి. ముందు నుంచి 3 సార్లు, వెనక నుంచి 3 సార్లు ఆ నీటిని చక్కగా దిగదూర్చి ఆ తర్వాత ఆ నీళ్ళని ఆమె చేతిలో పట్టుకొని తమ చుట్టూ గనుక 7 చుట్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి బయట పడేయండి. బజార్లో కావచ్చు, ఒక చెట్టు పక్కన కావచ్చు, లేదా మీ ఇష్టం ఎక్కడైనా బయట వేసేయండి. కానీ ఇంట్లో మాత్రం పోయకూడదు. ఒకవేళ మీ ఇంటి బయట ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ పోసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీ ఇంట్లో మాత్రం పోసేయకండి. ఆ తర్వాత దిష్టి తీసిన వారు ఎవరైతే ఉన్నారో, దిష్టి తీసినవారు తీసుకున్నవారు ఇద్దరు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయండి. తర్వాత ఆ దుస్తులను విప్పేసి వేరే దుస్తులు వేసుకోండి. ఇలా చేసిన వెంటనే వారికి రిలీఫ్ అనేది దొరుకుతుంది. వారికి ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఏదైనా చెడు గాలులు సోకినా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది.